హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహోహ రెసిపీస్. నేను మీ పరిమళ. ఈ రోజు పిండి వంటల్లో రారాజు బొబ్బట్లని ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరిదాకా అస్సలు మిస్ కాకుండా చూడండి. బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి 100% బొబ్బట్లు చాలా బాగా చేస్తారు. ఈ రోజు పెసరపప్పుతో బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ బొబ్బట్లకి బెస్ట్ కాంబినేషన్ పులిహోర. పులిహోర చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ బొబ్బట్లు చేసుకుతానండి. రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక పెసరపప్పుతో బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో మైదా పిండి తీసుకుని ఇందులో 1 టీ స్పూన్ పంచదార, చిటికెడు ఉప్పు వేసుకుని బాగా మెత్తగా కలుపుకోండి. 1/2 కిలో పెసరపప్పుకి 1/2 కిలో మైదా పిండి సరిగ్గా సరిపోతుంది. మైదా పిండిని ఎక్కువసేపు నానబెట్టుకుంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోండి. చపాతీ పిండి కన్నా కొంచెం జారుగా కలుపుకోండి. బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి. గోధుమ పిండితో కూడా బొబ్బట్లు చేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగుంటాయి. అవి మీకు నేను త్వరలోనే చేసి చూపిస్తాను. ఈ విధంగా కలుపుకుంటే మనం బొబ్బట్లు చాలా ఈజీగా ఒత్తుకోవచ్చు. ఇందులో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా నూనె వేసుకుని బాగా కలుపుకోండి. పిండి కలుపుకునేటప్పుడు నూనె కొంచెం ఎక్కువే అవసరం అవుతుంది. మనం బొబ్బట్లని ఈ నూనెతోనే ఒత్తుకోవచ్చు. ఇలా బాగా సాఫ్ట్ గా కలుపుకోండి. పిండి మీద మరో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ పిండిని 2 నుంచి 3 గంటలు పక్కన పెట్టుకోండి. ఎక్కువసేపు నానబెట్టుకోవడం వలన బొబ్బట్లు చాలా సాఫ్ట్ గా వస్తాయి. మీరు పూర్ణం చేసుకునేటప్పుడే ఈ పిండిని నానబెట్టుకుంటే పూర్ణం అయ్యేలోపు ఈ పిండి బాగా నాని ఉంటుంది. ఇలా నూనె పైకి తేలుతూ ఉండాలి. మనం ఈ నూనెతోనే బొబ్బట్లన్నీ కూడా ఒత్తుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1/2 కిలో పెసరపప్పును తీసుకుని కడిగి ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో దానితో 2.5 కప్పులు నీళ్లు పోసుకుని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. బొబ్బట్లకి పెసరపప్పు చాలా మెత్తగా ఉడకాలి. అలా మెత్తగా ఉడికితేనే బొబ్బట్లు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. కుక్కర్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే ఇలా చాలా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనిని ఎక్కడ పలుకు లేకుండా మ్యాష్ చేసుకోండి. పెసరపప్పు ఉడికాక చాలా సాఫ్ట్ గానే ఉంటుంది కాబట్టి ఇలా గరిటెతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా మ్యాష్ చేసుకున్న పెసరపప్పుని దలసరగా ఉన్న కడాయిలో కానీ కుక్కర్లో కానీ వేసుకోండి. ఉడికించుకున్న పెసరపప్పులో మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదార వేసుకోండి. మీకు కొంచెం తీపి తక్కువ కావాలి అనుకుంటే కొంచెం పంచదార తగ్గించి వేసుకోండి. పంచదార వేశాక స్టవ్ ఆన్ చేసుకుని పంచదార కరిగేదాకా బాగా కలుపుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పంచదార బాగా కరిగేలా బాగా కలుపుకోండి. పంచదార ఇలా బాగా కరిగాక లో ఫ్లేమ్ లో 15 నుంచి 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ మీద ఉంచుకోండి. పదిహేను నుంచి 20 నిమిషాల తర్వాత పూర్ణమంతా కూడా ఇలా దగ్గరగా అవుతుంది. ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోండి. ఈ పూర్ణాన్ని 1 గంట పాటు చల్లారనిస్తే ఇలా బాగా దగ్గర పడి ఉండ చేసుకోవడానికి వీలు అవుతుంది. పూర్ణం కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూడా మీకు పూర్ణం ఇలా గట్టిగా అవుతుంది.
ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకుని మీకు కావలసిన సైజులో ఈ పూర్ణాన్ని ఉండలు చేసుకోండి. జారుగా అయ్యి బొబ్బట్లు ఒత్తుకోవడం కష్టమనిపిస్తే ఈ పూర్ణం ఉండల్ని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే పూర్ణం గట్టిపడి బొబ్బట్లు చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగానే కలుపుకున్న మైదా పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. బొబ్బట్లని అరిటాకు మీద కానీ కట్ చేసిన ఆయిల్ కవర్ మీద కానీ చేసుకోవచ్చు. మనం పూర్ణం ఉండ ఏ సైజులో చేసుకున్నామో అందులో సగం సైజు మాత్రమే మైదా పిండి ఉండని చేసుకుంటే బొబ్బట్ల పై పొర పలచగా ఉండి బొబ్బట్లు చాలా బాగుంటాయి. ఇప్పుడు మధ్యలోకి కట్ చేసుకున్న ఆయిల్ కవర్ పై మైదా పిండి ఉండని పెట్టుకుని ఇలా చిన్న సైజు చపాతీలా ఒత్తుకోండి. దీనిలో పూర్ణం ఉండని పెట్టుకోండి. పూర్ణం ఉండని పెట్టుకున్నాక ఇలా ఈ విధంగా క్లోజ్ చేయండి. ఇలా ఈ విధంగా ఇలా మళ్ళీ ఒకసారి బాల్ చేసుకుని ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకోండి. చేసుకున్న ఉండని మైదా పిండిలో వేసుకుని నూనెని కొంచెం ఇలా కవర్కి రాసుకుని ఇలా బొబ్బట్లని ఇలా చేతితో ఒత్తుకోండి. మైదా పిండి సాగుతుంది కాబట్టి బొబ్బట్లు చేయడం అలవాటు లేని వాళ్ళు కూడా ఇలా ఈ విధంగా ఈజీగా బొబ్బట్లను చేసుకోవచ్చు. ఎక్కడ దలసగా లేకుండా ఇలా పల్చగా ఈ విధంగా చేతితో ఒత్తుకోండి. పూర్ణం చేసుకునేటప్పుడు పెసరపప్పుని పలుకు లేకుండా చాలా మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే పంచదార వేశాక పూర్ణాన్ని బాగా దగ్గర పడేలా ఉడికించుకోండి. అలా ఉడికించుకోవడం వల్ల పూర్ణం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం 10 రోజుల పాటు నిలవ ఉంటుంది. అలాగే బొబ్బట్లు చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఒత్తుకున్న ఈ బొబ్బట్టుని వేడి పెనం మీద నెయ్యి వేసి మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా బంగారు రంగు వచ్చేలా కాల్చుకోండి. మనం చేసుకున్న బొబ్బట్ల పూర్ణం బయట అయితే 3 రోజులు, ఫ్రిడ్జ్ లో అయితే వారం రోజుల పాటు నిలవ ఉంటుంది. పూర్ణాన్ని చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం రోజుల పాటు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి బొబ్బట్లని చేసుకుని తినేయచ్చు. ఇలా 2 పక్కల నెయ్యి వేసుకుని బంగారు రంగు వచ్చేలా కాల్చుకోండి. ఇలా అన్ని బొబ్బట్లని చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెసరపప్పు బొబ్బట్లు సర్వ్ చేయండి. చూశారు కదా, పెసరపప్పుతో సరికొత్తగా మనం బొబ్బట్లని ఎలా చేసుకున్నాము. మీరు కూడా ఈ బొబ్బట్లను చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసి ఆహా ఓహో అనిపించుకోండి. చేసుకున్న ఈ బొబ్బట్లని గోరువెచ్చగా ఉండగానే ఒక డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకోండి. మూత పెట్టుకోవడం వల్ల మీరు బొబ్బట్లు ఎప్పుడు తిన్నా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఈ బొబ్బట్లు 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇలా పైన నెయ్యి వేసి వేడివేడి బొబ్బట్లని మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేసి ఎలా వచ్చాయో మాకు కామెంట్స్ లో తెలియజేయండి. చూసారా, మన బొబ్బట్లు ఎంత మెత్తగా, చూడ్డానికి కూడా ఎంత బాగున్నాయో. మీకు కూడా ఈ బొబ్బట్లు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆహా ఓహో రెసిపీస్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.